చూడండి ఫ్రెండ్స్, డిన్నర్ అయింది కదా. ఈరోజు మార్కెట్ గ్లోబల్ క్యూస్ బాగోలేదు కదా అని చెప్పి ఎర్లీ మూమెంట్స్లో సెల్ కొట్టిన వాళ్ళకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి పెద్ద ఆశ్చర్యమేమీ లేదు కదా. ఒకసారి రేపు మాత్రం ఏంటంటే మళ్ళీ ఇంట్రాడేలో ఈ తప్పు చేయొద్దు. అంటే షార్ట్ సేల్ చేయొద్దని నేను అంటలేదు, బై చేయొద్దని నేను అంటలేదు. ఒక లెవెల్ ఉంది, దాని గురించి నేను మాట్లాడే ముందు చూడండి, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు ఫాల్ డౌన్ అయినప్పుడు వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే చూడండి, మనం మీకు 10కి అరౌండ్ మీకు మెసేజ్ పెట్టాను లాస్ట్ నైట్. నో నీడ్ టు వర్రీ అబౌట్ అవర్ పొజిషన్. మన లాంగ్ పొజిషన్ ఉంది కదా, అది ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. అవునా కదా? మిస్టరీ చూశారు కదా, మిస్టరీ ఎంజాయ్ చేశారా? అలా కాబట్టి వీ వాంట్ స్టాప్ అవుట్ ఫ్రమ్ ద ట్రేడ్. అంటే హోప్ఫుల్లీ, అంటే అవ్వకపోవచ్చు అనేది అంచనా. ఎందుకని అలా ముందుగానే అలా ప్రిడిక్ట్ ఎలా చేయగలిగాం అనేది ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేస్తాను. అలాగే ఏంటంటే ఏదైనా తేడా ఉంటే ఐ విల్ కన్ఫర్మ్ ఇన్ ఇనీషియల్ మూమెంట్స్ ఆఫ్ ది మార్కెట్ అని చెప్పాను. మీరు తొందరపడి ఎగ్జిట్ అవుతారేమో అని చెప్పి మీకు ఎర్లీ మార్నింగ్, ఇవాళ మార్నింగ్ వెళ్ళాను జుంబాకి. మీకు ఎర్లీ మార్నింగే పెట్టేశాను. మీకు జుంబాకి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టేశాను. ఏమని అని అంటే వీడియో అది బయట జాగ్రత్త చూడండి అని చెప్పాను. ఎందుకంటే నేను 15 to 30 మినిట్స్లో ఇచ్చేస్తాను అని చెప్పాను ఏం చేయాలనేది. ఫస్ట్ 3 మినిట్స్లోనే క్లారిటీ వచ్చేసింది, మూమెంటం బాగుంది. కాబట్టి నో నీడ్ టు వర్రీ అబౌట్ అవర్ పొజిషన్ అని చెప్పాను. అంటే అప్పుడు 21,530, 550 దగ్గర నడుస్తుంది. గ్యాప్ డౌన్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అన్నప్పుడు గ్లోబల్ హ్యూస్ అంతా రెడ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు పడిపోయాయి. డౌ జోన్స్ ఫ్యూచర్ చూస్తేనేమో న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్, అంటే న్యూట్రల్గా ఉందిలే అని చెప్పొచ్చు అది. అయినా కూడా ఏంటంటే అంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మనం భయపడతాం. కానీ ఏంటంటే మూమెంట్ అలా లేదు. అందుకనే ఫస్ట్ 3 మినిట్స్లోనే ఇచ్చేసాను అనమాట. కొన్నిసార్లు ఏంటంటే టైం పడుతుంది, 40 మినిట్స్ పడుతుంది, ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ అంతే. ఒక్కోసారి ఏంటంటే 2-3 మినిట్స్లోనే తెలిసిపోతుంది. ఈ 3 మినిట్స్లోనే మీకు అప్డేట్ ఇచ్చాను కదా, ఉంచుకోవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ప్రాఫిట్తోనే మనం క్లోజ్ చేసాము ట్రేడ్ని. అయితే ఇంకా భారీగా ర్యాలీ అయ్యింది. దాని గురించి మాట్లాడుకునే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉండటం మీకు బెనిఫిట్ అవుతుంది. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే, దీనికి ఏమీ మేము ఛార్జ్ చేయము. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, కాబట్టి జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు పైన మనం ఇచ్చిన అప్డేట్స్ మీరు చూసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేస్తారు. నచ్చుతుంది, ఆ గైడెన్స్ అనేది నచ్చుతుంది. పర్సనల్గా నేనేంటంటే ఫ్యామిలీ మెంబర్ అయినా బయట వాళ్ళు అయినా అంతా కూడా నాకేంటంటే ఈక్వల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను నేను. ఎందుకంటే ఎర్త్ ఈజ్ సేమ్. కాబట్టి పీపుల్ డివైడ్ చేసుకున్నారు. మనం చాలాసార్లు చెప్పాము, రిలీజన్ అని, కంట్రీ అని, స్టేట్స్ అని, ఇలా పీపుల్ డివైడ్ చేసుకున్నారు. అంతేగాని ఎర్త్ ఈజ్ సేమ్. మనమంతా కూడా ఏంటంటే యునైటెడ్. కాబట్టి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో సర్వీస్ ఉంటుంది. అలాగే ఛానల్లో వ్యూస్ మాత్రం కరాఖండిగా ఉంటాయి. ఏది ఉంటే అది చెప్పేస్తాను అక్కడ. ఇంకొకళ్ళ ఒపీనియన్తో నాకు సంబంధం లేదు కదా, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఊటబావి ఎలాగ ఊరిందో ఈరోజు బయాడర్స్ అలా ఊరాయి కదా. అలాగే మరి ఇవాళ సెల్ చేద్దాం అనుకొని లోయర్ లెవెల్లో సెల్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. అలాగే రేపొద్దునే ఇమీడియట్గా బై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అది నేను చెప్తాను, ఎందుకంటే పైన సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో జాగ్రత్తగా వినండి. అలాగే హెచ్యుఎల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే అగ్రిమెంట్ కుదుర్చుకోబోతుంది. దేనికి సంబంధించి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాట్కో, ముత్తూట్, టాటా పవర్, వీటికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. నాట్కో, ముత్తూట్ అయితే Q3 అప్డేట్స్ చూద్దాం. అలాగే M&Mకి సంబంధించిన Q3 అప్డేటు, క్రాంప్టన్ గ్రీవ్కి సంబంధించిన Q3 అప్డేట్స్ చూస్తూ బ్యాంక్ నిఫ్టీ రేపటి స్ట్రాటజీ ఎలా, రేపు ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి, మరి FI డేటా చూస్తేనేమో నెగిటివ్గా ఉంది కదా, మరి మార్కెట్ ఏమో పాజిటివ్గా వెళ్తుంది కదా, మరి వాళ్ళు ఎలా గెయిన్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు, ఏదన్నా ఉందా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేసి తీరదామంతే. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న క్యాండిల్లోనే అగ్రెసివ్ మూమెంట్ కనపడింది కదా. అందుకని నిన్ననే మనం ఏంటంటే 21,640 స్పాట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బై వ్యూ తీసుకున్నాము. స్టాప్ లాస్
490. టెలిగ్రామ్లో క్లియర్గా నేను నా ట్రేడ్ వ్యూ ఇచ్చాను. ట్రేడ్ ఇచ్చామని చెప్పకూడదు కదా, ట్రేడ్ వ్యూ అనేది పోస్ట్ చేశాను. సో టార్గెట్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చాను, తెలుసు కదా. సో అయితే ఏంటంటే ఇక్కడ థింగ్ ఏంటంటే మరి ఓవరాల్గా నిన్న బోటం అయింది. కాకపోతే ఏంటంటే సిపిఐ నెంబర్స్ వచ్చాయి యుఎస్సి. సో చాలామంది చేశారనమాట. ఏమని అంటే నిన్న సిపిఐ నెంబర్స్ వచ్చినాయి, వాళ్ళ సిపిఐ నెంబర్స్ వస్తాయని తెలుసు కదా యుఎస్ మార్కెట్లో. అలాంటప్పుడు మీరు లాంగ్ ఎలా తీసుకున్నారు, పొజిషన్ ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, ఐ రెస్పెక్ట్ యూ, కానీ మీరు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అన్నారు. చూడండి ఫ్రెండ్స్, మీ రెస్పెక్ట్ గురించి మాట్లాడతాను. ఇక్కడ థింగ్ ఏంటంటే మన సిపిఐ నెంబర్స్ వచ్చాయి కదా, అది కదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. అలాగే యూఎస్కి సంబంధించిన సిపిఐ నెంబరు అంతకుముందు మనతో కంపేర్ చేస్తే డౌనే వస్తాయని అనుకున్నాను, అలాగే వచ్చాయి. కాదే సోషల్ మీడియాలో అంటే టీవీ ఛానల్స్లో వాటిలో ఎస్టిమేట్స్ ఉంటాయి కదా, అక్కడ మన కంట్రీలో కదా అక్కడ ఎస్టిమేట్స్ ఉంటాయి కదా. మనకి ఈటీ నౌ పోల్స్, అలా సిఎన్ఎన్ మనకి పోల్స్ ఉంటాయి కదా, టీవీ18 పోల్స్ అట్లా. అలాగే అక్కడ వాళ్ళకి ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే ఎక్కువ వచ్చింది, ఫోర్కాస్ట్ కన్నా ఎక్కువ వచ్చింది, కానీ అంతకుముందు మనతో కంపేర్ చేస్తే తక్కువే వచ్చింది. అట్లాగే ఏంటంటే యుఎస్ మార్కెట్లో హైయర్ లెవెల్లో వరుసగా పైకి వెళ్ళింది కాబట్టి సిపిఐ నెంబర్స్ ఎట్లా వచ్చినా కూడా రీట్రేస్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూగా ర్యాలీ అయింది కాబట్టి కొంత బుక్ చేసుకుంటారు, అంతే కదా. కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా, హోప్ఫుల్లీ అది రీట్రేస్మెంటే అని నేను అనుకున్నాను. అంతలా గ్యాప్ డౌన్ అయినా కూడా మొమెంటమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత లేదు. ఒకవేళ ఇన్ కేస్ సిపిఐ నెంబర్స్ వల్ల, యుఎస్ సిపిఐ నెంబర్స్ వల్ల మన మార్కెట్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటే అది రన్నింగ్లో తీసేద్దామని, అంతేగాని తొందరపడ్డాను అని చెప్పి సో మేము రెస్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అన్నారనమాట. ఒక సామెత ఉంది. సో నేనేంటంటే రెస్పెక్ట్, పొగడ్తలు ఇట్లాంటివి ఏంటంటే నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయను, సో అక్కడ సొసైటీ దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయను, ఈవెన్ పేరెంట్స్ దగ్గర కూడా నేను ఏంటంటే ఆ రెస్పెక్ట్, గౌరవం, మా వాడు అది సాధించాడు ఇది సాధించాడంటే చప్పట్లు కొట్టుకొని ఆనందపడతా ఉంటారు కదా, వాళ్ళు ఆనందపడచ్చు, కానీ దానికోసం నేనైతే వర్క్ చేయను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయను, అంతే కదా. మీరు ప్రపంచంలో ఏంటంటే ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారంటే మీ ఫ్రీడమ్ పోద్ది, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. రెస్పెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటేనే సో దే విల్ కిల్ యువర్ ఫ్రీడమ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. సో మనం చిన్నప్పుడు నేర్పిస్తాం పిల్లలకి ఏమనంటే డ్యాన్స్ అయ్యి అందరు చప్పట్లు కొడితే శబాష్ అంటే బాగుంటుంది, నీకు ర్యాంక్ వస్తే అందరు చప్పట్లు కొడతారు. సో మనిషి ఏంటంటే అవతల నుంచి ఎత్తుకుంటాడు అనమాట ఆనందం, ఎందుకని సో మన ట్రైన్ అలా చేస్తాం అనమాట. కానీ యాక్చువల్గా నెమలు చూడండి డ్యాన్స్ వేస్తుంది, సో వర్షం పడుతున్నప్పుడు పురుగు ఇప్పిద్ది, ఇంకొకళ్ళ కోసం చేయదన్నమాట. అంటే 100 మంది చప్పట్లు కొడతారని చేయదు, అర్థమవుతుందా. సో అది మీరు పొద్దున్నే లేచి సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయండి, స్టేటస్లో పెట్టకుండా మామూలుగా సూర్యోదయం మీరు ఎంజాయ్ చేయడానికి లేచి కూర్చొని చూడండి, సూర్యోదయం చాలా బాగుంటుందన్నమాట. అదనమాట కదా. కాబట్టి ఆనందం ఏంటంటే మన మనసులో ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి రాదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీ ఫ్రీడమ్ అనేది కథం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను దాంతో సంబంధం లేకుండా వీడియోస్ చేస్తానన్నమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో బయింగ్ అనేది నిన్న వాళ్ళు చేసింది కరెక్టే. సో చూడండి ఎఫ్ఐఐ బైలో ఉన్నప్పుడు సో వాళ్ళు మార్కెట్ రివర్స్ డైరెక్షన్ తీసుకుంటే కనుక సడన్గా వాళ్ళే నష్టపోతారు, మనం కాదు. మనం 1 లాట్ 2 లాట్లే, కానీ వాళ్ళు హెవీగా నష్టపోతారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు అట్లాంటి అదో పనులు చేయరు. సో అదే ఇవాళ ఉదాహరణ అదే అనమాట. కాబట్టి లోయర్ లెవెల్ నుంచి బలవంతంగా పైకి తీసుకెళ్లారు కదా, ఇలాంటి సందర్భాలు నేను చాలా చూశాను గతంలో. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలాసార్లు చూసే ఉంటారు. వాళ్ళు బైలో ఉన్నప్పుడు ఏంటంటే అలా చేయరు. అంటే ఇంతలా ర్యాలీ వస్తుందని మీకు నిర్ణయం తెలుసా అంటే ఇంతలా ర్యాలీ వస్తుందని తెలియదు, కాకపోతే లోయర్ లెవెల్లో ఆగుతుంది, మన జోన్ అనేది రెస్పెక్ట్ అవుతుంది అట్లీస్ట్ అని అనుకున్నాను, అర్థమవుతుందా. అది మన ఎర్లీ మూమెంట్ చూసి ఏంటంటే 21,710 దాకా వస్తుందని అనుకున్నాను, ఎందుకంటే ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి. సో నేను ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి సెల్ ఆర్డర్స్ ఉంటేనే కదా అంత గ్యాప్ డౌన్ అయ్యేది. అందువల్ల ఏంటంటే 21,710 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ రీఎంట్రీ అవుదాం అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాను. ఎందుకంటే ఆర్బిట్రేజ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉంటాయి, కానీ అవి కూడా ఏంటంటే రీటైల్ పీపుల్ యొక్క భయంతో ఏంటంటే హ్యాపీగా ఇనిషియల్ ప్లేయర్స్ చాలా నింపాదిగా సెల్ కూడా చేసుకున్నారు. చూడండి వాళ్ళేమో కింద బై పైన సెల్ చేశారు, అర్థమవుతుందా. బై సెల్ 2 చేస్తారని చెప్పాను కదా. మనం ఏం చేస్తాం, గ్లోబల్ న్యూస్ బాగోలేదు కదా అని చెప్పి పొద్దున్నే సంకలు గుద్దుకొని పొద్దున్నే మనం ఏంటంటే దిగడమే యుద్ధాన్ని దిగినట్టు 9:15 దిగుతాం సెల్ అని. పైకి వచ్చింది ఓపిక అంతా నశించిపోయి చివరికి నేనంటే క్లోజింగ్ దాటంగానే ఇక ఏం చేస్తారు మన పీపుల్ ఏంటంటే ఇక షార్ట్ని కవర్ చేసేస్తారు, లాస్ట్ కవర్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా బయింగ్ కూడా స్టార్ట్ చేస్తారు అగ్రెసివ్గా. అందువల్ల ఏంటంటే నిన్న క్లోజింగ్ దాటిన తర్వాత
ఆ పైన వచ్చిన బయింగ్ అంతా రీటైల్ పీపుల్ బయింగ్ అది మహిమ, అంతేగాని ఎఫ్ఐఐ యొక్క యాక్టివిటీ అనేది లోయర్ లెవెల్లోనే ఉందన్నమాట. సో ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. కాదు ఏంటంటే 21,710 దగ్గర ఎగ్జిట్ ఎందుకు అయ్యారు అంతలా పైకి వెళ్తుంది అని అంటే, చూడండి అక్కడ ఆర్బిట్రేజ్ గెయిన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఏదైనా డప్ అని కింద కొట్టేస్తుంది, అంటే పైకి వెళ్తుందని తెలిసినా కొద్దిగా డిప్ అయితే కూల్గా తీసుకోవచ్చు కదా. ఎందుకనంటే మళ్ళీ నైట్ యూఎస్ మార్కెట్లు మళ్ళీ అగాధం అయితే కనుక మళ్ళీ ఇక్కడిక్కడే అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ జోన్ని చాలాసార్లు టెస్ట్ చేసింది. సో ఎక్కువసార్లు టెస్ట్ చేస్తుందంటే కనుక వీక్ అయిపోద్ది. కాబట్టి తేడా పడితే ఇబ్బంది పడిపోతాం. ఎందుకనంటే సో అది ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత స్మూత్గా వెళ్ళలేదు కదా. అందుకని ఆ కారణంతో మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవుతాం కావాలంటే అనుకున్నాను. కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఇంకా బాగా ర్యాలీ అయిపోయింది. ఎవరో కొంతమంది మర్చిపోయి ఉన్నట్టున్నారు, కొంతమంది మూమెంట్స్ వస్తూ ఆగినట్టున్నారు. సో చూడండి, ఆగటం వల్ల టెంపరీగా బెనిఫిట్ అవ్వచ్చు, కానీ ఒక్కొక్కసారి జాగ్రత్త. అర్థమవుతుందా? సో ఎంట్రీ ఎవడన్నా ఇస్తే మీరు కాపీ కొట్టారనుకోండి, ఎగ్జిట్ కూడా వాడినే ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? స్టాప్ లాస్ కూడా వాడినే ఫాలో అవ్వండి, ఎవరినైనా పర్లేదు. కాకపోతే ఇవన్నీ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, లేదా మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి అని చెప్తాను. రేపు మార్నింగ్ పరిస్థితి ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ పార్సిల్ సేల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఎఫెక్టివ్గా లేవులే, కానీ 21,928 స్పాట్ తర్వాత ఏంటంటే కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు మళ్ళీ ఏంటంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసుకొని వీ ఎయిమ్ ఫర్ 22,140 అబవ్ అంటాను. అర్థమవుతుందా? సో రేపు ఈ జోన్లో జరిగే సెల్ ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ని బట్టి ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది చూద్దామన్నమాట. హోప్ఫుల్లీ ఏంటంటే సో మనం ప్లాన్ చేసే ఏరియా ఏంటంటే ఇది 21,767 బిలో మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసి 22,150 దాకా ఆగుదాం. అర్థమవుతుందా? అదనమాట. సో అది ఆగుంటే బాగుండేదని దాని తర్వాత అనిపిస్తుంది. కాకపోతే అప్పటి డెసిషన్కి ఇంపార్టెంట్ అది. ఇప్పుడు లాస్ట్ నైట్ మిమ్మల్ని భయపెట్టేసి నిద్ర మేలుకొని నేనంతా నిద్రపోకుండా ఎర్లీ మార్నింగ్ ఓపెనింగ్ డౌన్ అవ్వగానే అమ్మేయండి టెన్షన్ పడి నేను అమ్మేయమంటే సో ఎంత నష్టపోయేవాళ్ళని చెప్పండి. కాబట్టి ఏంటంటే ఆ మూమెంట్ ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పాను. స్టాక్ మార్కెట్లో జరిగిపోయినాక అక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేస్తే నేను కోటీశ్వరునే అని చెప్పి బెంచ్ కార్లోకి వెళ్ళిపోతారు, ఎస్పెషల్లీ బిగినర్స్. కానీ అక్కడ ఇది చేస్తే బాగుండు, ఇంటర్మీడియట్లో నేను లవ్ చేసిన అమ్మాయిలో పెళ్లి చేసుకుంటే బాగుండు, దాని తర్వాత పీజీలో లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు, తర్వాత టీసీఎస్లో జాయిన్ అయినప్పుడు సో కొలీగ్ని పెళ్లి చేసుకుంటే బాగుండు. ఇట్లా మనుషులు చాలామంది అనుకుంటారు. ఇది ఆఖరికి అరేంజ్డ్ మ్యారేజ్లో పెళ్ళైనాక అనుకుంటారు. అర్థమవుతుందా? కానీ బాగుండు అంటే వెనక్కి వెళ్ళగలరా జీవితంలో? సాధ్యమా? అది అవ్వదు. ఎందుకంటే ఆ మూమెంట్కి మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో అదే జీవితం కదా. సో కాబట్టి ఏంటంటే సో ఇక్కడ సెల్ ఆఫ్ వస్తుంది. ఇనీషియల్ మూమెంట్లో మనకి గ్లోబల్ గ్యూస్ బాగుండి ఇక్కడ ఉంటే కనుక కొద్దిగా సెల్ ఆఫ్ వస్తుంది. మీరు సెల్ చేయొద్దు. బ్రాడ్ వ్యూ పైకి ఉంది. అర్థమవుతుందా? ఎఫ్ఐఐ 3,000 crores సెల్ కనిపించింది, నెట్ ఇండెక్స్లో కూడా సెల్ కనిపించింది. ఆ డేటాతో మనకు సంబంధం లేదు. ఇక్కడ అడిగే పిడుగు. సో ఆ డేటాని బట్టి ఫాలో అయితే కనుక మీరు ట్రేడ్ చేయలేరు. అసలు మీకేం అర్థం కాదు. ఒకరోజు నెట్ కొంత క్వాంటిటీ కనిపిస్తుంది, బై సెల్ కనిపిస్తుంది, మీకు అర్థం కాదనమాట. సో ఆ వృత్తాంతాన్ని ఇంకొక రోజు మాట్లాడతాను. సో వాళ్ళ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అక్కడ నెట్ క్వాంటిటీ మీకు పాజిటివ్లో కనపడకపోవడానికి రీజన్ వేరే. సో అది నేను చెప్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు అది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో వాళ్ళు పైకి తీసుకెళ్ళాలని ఇంటెన్షన్తో ఉన్నారు. మరి ఎందుకు బై క్వాంటిటీ కనిపించలేదు అని అంటే ఆర్డర్లు దొరకాలి కదా. సో మార్కెట్ కొంత పైకి వచ్చిన తర్వాత పీపుల్ బై చేయడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఎలా కొనుగోలుతారు? అర్థమవుతుందా? సో అందువల్ల వాళ్ళు సెల్ చేస్తారు. వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ టార్గెట్ ఇలా తీసుకెళ్తారు. కాబట్టి ఒక్క డేతో వాళ్ళ నెట్ క్వాంటిటీని చూసి వాళ్ళ ఇంటెన్షన్ని ఐడెంటిఫై చేద్దాం అనుకోవడం తప్పు. సో చాలామంది అనుకుంటుంటారు పీసీఆర్ డేటా ఎలా ఉంది, పుట్ కాల్ రేషియో ఎట్లా ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది అని. చూడండి, పుట్ కాల్ రేషియో ఇట్లా చూస్తారు కదా మీరు, 70-30, 60-40, 80-20 ఇలా చూస్తారు కదా. మార్కెట్ పైకి వెళ్తున్నా కూడా అదే 80-20 మెయింటైన్ చేసుకుంటే వెళ్ళగలరు వాళ్ళు. 70-30 ఉంటే 70-30 కొద్దిగా అటు ఇటు మారుతా పైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే బైసెల్ రెండు చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అర్థమవుతుందా? సపోజ్ మీరున్నారు, ఒక 20 ఎకరాలు కొన్నారు, ఒక 5 ఎకరాలు అమ్మారు, ఇంకొక 10 ఎకరాలు కొన్నారు, ఇంకొక 2 ఎకరాలు అమ్మారు. సో అలాగే ఇంకొక 10 ఎకరాలు మళ్ళా కొన్నారు, ఇంకొక 20 ఎకరాలు అమ్మారు. నెట్ ఎంత అంటే ఓవరాల్ నెట్ 15 ఉందనుకోండి. ఇలాగే ఇంకొక 6 నెలలు ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసి మళ్ళీ నెట్ ఎంత అంటే 15 ఎకరాలు ఉందనుకోండి. సో అప్పుడు ఒకటే అవుతుందా? రెండు ఒకటి కాదు అది. కాబట్టి ఏంటంటే నెట్ని బట్టి ఆ రేషియోని బట్టి చూడద్దు అనమాట. మార్కెట్ పైకి వెళ్తున్నా రేషియో దానికి తగ్గట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అది మీకు అర్థం కాదు. సో అది నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు. సో మీకు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ ఇంటెన్షన్ అయితే మీకు అర్థమైంది కదా అది. సో నిఫ్టీ జాగ్రత్త. రేపు పొద్దున నేను
లైవ్లో ఉండి నేను గైడ్ చేస్తాను, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు టకాటకా రిజల్ట్స్ చూస్తాను. M&M యొక్క రెవెన్యూ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 60% పెరిగింది, మంచిగా ఉన్నాయి రిజల్ట్స్. అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ది రెవెన్యూ అనేది 11.6% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ప్యాడ్ చూస్తే మనకు స్లైడ్గా డౌన్ అయింది, 3.1% డౌన్ అయింది. మార్జిన్ కూడా డౌన్ అయింది అనమాట. ఆ ప్రాఫిట్ తగ్గడానికి మార్జిన్ కారణం అయి ఉండొచ్చు. సో నాట్కో ఫార్మా ఆపరేటింగ్ రెవెన్యూ 54% పెరిగింది, ప్యాట్ 241%. సూపర్ కదా, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ యొక్క ఆపరేటింగ్ రెవెన్యూ 26% పెరిగింది, ప్యాట్ చూస్తే 19% పెరిగింది. అలాగే HUL వాళ్ళు ఏంటంటే పామ్ ఆయిల్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ గవర్నమెంట్తో కొలాబరేట్ అవ్వడానికి టాక్స్ జరుపుతున్నారనమాట. అది ఏజెన్సీస్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో అది చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ, సో మీకు ఆల్రెడీ జోన్ డ్రా చేశాను, టర్నింగ్ పాయింట్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వని. 44,863 అండ్ 44,433 చూసారా. ఇంతకీ ఆ లోయర్లో ఎస్టర్డే లో కట్ అవ్వకుండానే బ్యాంక్ నిఫ్టీ మంచిగా వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అర్థం అవట్లా వాళ్ళ ఇంటెన్షన్ పైకే ఉంది. మనం చెప్పిన టార్గెట్ 46,930, 47,670 వైపు ట్రావెల్ చేస్తుంది. మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే తప్ప మనం వ్యూ మార్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. రేపు డిప్లో కుదిరితే బ్యాంక్ నిఫ్టీని, లేకపోతే నిఫ్టీని మనం ఏది కావాలంటే అది సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇస్తాను. అర్థమవుతుందా? సో ఇవాళ మనం తీసుకున్న డెసిషన్స్ అనేవి ఆ మూమెంట్కి రైటే అనమాట. అర్థమవుతుందా? అది కదా. సో హోప్ఫుల్లీ హాయిగా నిద్రపోతారనుకుంటున్నాను కదా. హాయిగా నిద్రపోతుండి కళ కూడా రాకూడదు మనకి. దానికి చిన్న టిప్ అంతే, ఏం లేదు. మనకి ఏ గోల్స్ లేవు. సో గోల్స్ ఎందుకు ఉండకూడదు అని అంటే, గోల్ ఉంటే నిద్ర ఉండదు. సో మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేసేటప్పుడు చేసి సరిపోద్ది. ఈవెన్ యూ కెన్ అచీవ్ బిగ్గర్ గోల్స్ కదా. కాబట్టి ఏంటంటే గోల్ గురించి మనం నిద్రపోకుండా పని చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది. మనం పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచించి పక్కకి డివైడ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇంకొకటి ఏంటంటే, బతికితే రేపు పొద్దున్న చూసుకుందాం, అంతే కదా. హ్యాపీ, మనకి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే హాయిగా నిద్ర వస్తుంది. అట్లాగేంటంటే, సో డోంట్ ఫోకస్ ఆన్ ద మైండ్ గురించి ఆలోచించకండి పడుకునేటప్పుడు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ చెస్ట్. చంకలో చెస్ట్ అలా చూడండి. 15 మినిట్స్లో నిద్రకి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైతే చంకలో చెస్ట్ మీదే ఫోకస్ చూస్తానంటే మీకే తెలుస్తూ ఉంటుంది. నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ ఫోన్ తీసి పక్కనేయండి. చంకలు చెస్ట్ హాయిగా ఫోకస్ చేయండి. ఎంతమందికి 15 నిమిషాల నుంచి అరగంటలో నిద్ర వచ్చింది, ఎంతమంది కళ రాకుండా నిద్రపోయారు. సో అది రేపొద్దున చెప్పండి నాకు. ఏం చేయాలి? చంకలు చెస్ట్ దాని మీదే ఫోకస్ చేస్తూ ఉండండి. పడుకొని అలా కళ్ళు మూసుకొని చంకలు చెస్ట్. ఏదైనా ఆలోచనలు వస్తే రానియండి. కాకపోతే ఏంటంటే చెప్పా కదా, మనకు టార్గెట్ లేదు, ఈరోజు గడిచిపోయింది. అది చూడండి, యానిమల్స్, కుక్క, పిల్లి ఇట్లాంటివి కూడా ఏంటంటే 8 గంటల నిద్ర అట్లా పోయి. గేదెలు కూడా చూడండి. ఎందుకనంటే కుక్కని ఒక బండి దొరికితే చాలు, దానికి ఈ పూట ఒక ముద్దాన్నం దొరికితే చాలు, రేపటి గురించి అది ఆలోచించదు. అర్థమవుతుందా? ఈ మూమెంట్ సరిగ్గా బతికిద్ది. మనం ఏం చేస్తాం అనుకున్నా, సూర్యనాళికి వెళ్ళి సూర్యోదయం చూస్తా కూడా లేదు. ఏ రకంగా స్టేటస్ తీస్తే మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది చూస్తారు, చప్పట్లు కొడతారనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించి ఆ సూర్యోదయాన్ని మిస్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఫ్యూచర్ గురించి టూ మచ్గా థింక్ చేస్తున్నామో, వీఆర్ మిస్సింగ్ ఎ ప్రెజెంట్. ఫ్యూచర్ అనేది దెర్ ఈజ్ నో ఫ్యూచర్. ఈ డే మనం సరిగ్గా చేస్తే ఫ్యూచర్ అనేదే, ఈ ప్రజెంటే ఫ్యూచర్కి, మంచి ఫ్యూచర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే హాయిగా నిద్రపోండి, చెస్ట్ మీద ఫోకస్ చేయండి. ఎంతమందికి 15 to 30 మినిట్స్లో నిద్రపట్టింది, కళ లేకుండా ఎంతమంది నిద్రపోయారో చూడండి. కళ లేకుండా నిద్రపోతే 2 to 3 అవర్స్ చాలు మనిషికి. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.